మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. సముద్రపు తీరాన ప్రశాంతమైన వాతావరణంలో వేల చెట్ల మధ్య నిర్మించిన శ్రీ భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం దగ్గర అయితే మనం ఉన్నాం. ఇక్కడ ఓన్లీ వృద్ధులను, మంచంలో ఉన్న వాళ్ళని మాత్రమే చేర్చుకోబడను. సో మనం ఎన్నో ఆశ్రమాలను చూస్తూ ఉంటాం. కానీ ప్రతి ప్లేస్లో నడిచే వాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు. కానీ మంచంలో చేర్చుకునే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. ఈ ఆశ్రమం ప్రత్యేకత ఏంటో తెలుసా? ఓన్లీ మంచంలో ఉన్న వాళ్ళని మాత్రమే చేర్చుకుంటారంట. మరి పూర్తి వివరాలు లోపలికెళ్ళి తెలుసుకుందాం రండి. మరి ఇది ఎక్కడో అనుకుంటున్నారా? మన ఒంగోలు నుంచి కొత్తపట్నానికి 15 కిలోమీటర్లు ఉంటుంది. కొత్తపట్నం నుంచి మోటుమాలకి 4 కిలోమీటర్లు దగ్గరలో ఉందన్నమాట. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. కొన్ని వేల చెట్ల మధ్య అంటే ఒక 1000 చెట్ల మధ్య ఇలా ఆశ్రమం నిర్మించడం ఎంత బావుంటుంది. నిజంగా ఇదంతా చూసిన తర్వాత, ఈ వాతావరణం చూసిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. సో మన ముందైతే ఇక్కడ ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్మించిన పెద్దవాళ్ళైతే ఉన్నారు. సో వాళ్ళ మాటలు కూడా మనం క్లియర్‌గా తెలుసుకుందాం. మీకు రాగానే అనిపిస్తూ ఉంది. ఈ చెట్లను చూడగానే ఎంత ప్రశాంతంగా ఉంది. సో లోపలికి వెళ్దాం. సో మనం స్టార్టింగ్ రాగానే మనకి ఈ యొక్క శివయ్య విగ్రహాన్ని అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఒక టెంపుల్‌లో మనం ఎలా ఉంటామో సో అంత ప్రశాంతత ఇక్కడైతే మనకు ఉంది. ఇక్కడ ఈ ఆశ్రమం గురించి చెప్పాలంటే వృద్ధులను, మంచంలో ఉన్న వాళ్ళని, సో వికలాంగుల్ని, మతిస్థిమితం లేని వాళ్ళని ఇక్కడ చేర్చుకుంటారు. మరి ఇలాంటి ఆశ్రమం మన ఏరియాలో ఉండడం నిజంగా చాలా గ్రేటు. సో ఇక్కడ అన్నీ చూడగానే టెంపుల్‌లో మనము లోపలికి వెళ్ళగానే ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది గదా! అలానే ఇక్కడ లోపలికి రాగానే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఒక విషయం చెప్పాలంటే అసలు నేను ఆశ్రమానికొచ్చానా? టెంపుల్‌కొచ్చానా? అనే విధంగా అయితే నాకు అనిపిచ్చింది. సో దీని గురించి పూర్తిగా అసలు ఏంటి? ఇక్కడ ఎవరెవరు జాయిన్ అవుతారు? ఎక్కడి నుంచి జాయిన్ అవుతారని పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే తల్లి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా. ఏం పేరు సార్? మాధవరావు. మాధవరావు గారు. సార్ ఎలా సార్? ఏంటి ఈ వేల చెట్ల మధ్య సముద్రపు తీరాన ప్రశాంతమైన వాతావరణంలో ఇలా ఆశ్రమం నిర్మించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఏంటి సార్? స్టార్టింగ్ నుంచి ఇలానే సేవలు చేస్తూ ఉండేవాళ్ళా? అవునమ్మా. ఓకే. అంటే ఏ వయసు నుంచి మీరు సేవలు చేయాలనుకుంటూ ఉన్నారు సార్? నేను బాల్య వయసు నుంచి మా పెద్దల సంపాదనతో కూడా మనకున్న దాంట్లో సర్వీస్ చేసేవాడిని. ఓకే. మనం పెద్ద అయ్యి 10 రూపాయలు సంపాదించినాక సమాజానికి ఉపయోగపడాలా, సమాజానికి గుర్తింపుగా ఉండాలా అనే ఆలోచనతో ఈ ఆశ్రమాన్ని నిర్మించానమ్మా. అంటే ఎప్పుడు నిర్మించారు సార్ ఈ ఆశ్రమం? 2010లో. 2010. ఉం. సో ఏ ఏరియా నుంచి వస్తూ ఉంటారు ఇక్కడికి? ఎక్కువ 3-4 జిల్లాల నుంచి వస్తారమ్మా. ఓకే. ఎక్కువ ప్రకాశం జిల్లా, నెల్లూరు, గుంటూరు, కృష్ణా ఈ 4 జిల్లాల నుంచి ఎక్కువ జనాలు వస్తుంటారు. మరి ఈ ప్లేస్ లో ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఇలా ఈ ప్లేస్ లో పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది సార్? ఈ ప్లేస్ అంతా మనం స్థలం కొన్నారమ్మా. పొలం కొని ఓ మనం ఈ చెట్లన్నీ మనమే నాటి ఒక 1000 చెట్లు దాకా ఈ మధ్యలో ఆశ్రమం నిర్మించాం. సో కనిపిస్తూ ఉంది. అసలు లోపలికి రాగానే ఆశ్రమమా లేకపోతే ఒక టెంపులా? అంటే టెంపుల్ ఫీల్ వస్తుంది సార్ వెళ్ళగానే, ఆ విధంగా అనిపిస్తుంది. సో మరి మామూలుగా కొన్ని ఆశ్రమాలు చూస్తే నడిచే వాళ్ళు ఉంటారు, సో వృద్ధులు ఉంటారు, ఆ విధంగా ఉంటుంది. బట్ ఇక్కడేంటి సార్ మంచంలో వృద్ధులను, మరి మతిస్థిమితం లేని వాళ్ళని, వికలాంగులను చేర్పించుకుని అంటున్నారు. మరి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? సేవలో కూడా చాలా రకాలు ఉన్నాయమ్మా. మానవ సేవే మాధవ సేవ అంటారు. తిరిగే ఆశ్రమాలు బోల్డన్ని ఉన్నాయి. కానీ వృద్ధాప్య దశ వచ్చి ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు, డబ్బులు లేక ఇబ్బంది పడేవాళ్ళకి కూడా మనం సేవ చేయాలనే సంకల్పంతో ఒంగోలుకి 25 కిలోమీటర్ల దూరంలో వచ్చి ఈ 1000 చెట్లు వేసి మంచంలో ఉన్నోళ్ళని, వికలాంగాన్ని, మతిస్థిమితం లేని వాళ్ళకి సర్వీస్ చేయాలా. ఈ సర్వీస్ కష్టమైనా కూడా సర్వీస్ని ఛాలెంజ్గా తీసుకొని సర్వీస్ చేస్తున్నానమ్మా. అవును, నిజంగానే కష్టంగా ఉంటుంది. అంటే ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్ వీటిని మీరు? సేవ అనేది ఇంట్రెస్ట్ అయినప్పుడు అవును. అది ఇంట్రెస్ట్ గానే చేస్తున్నానమ్మా. అంటే కొన్ని కష్టంగా ఉంటుంది. ఇప్పుడు వృద్ధులు అంటే వాళ్ళు నడవలేరు. సో మంచంలో ఉన్న వాళ్ళైతే ఇంకా అసలు అన్ని పనులు మంచంలోనే జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో ఏ విధంగా తీసుకుంటూ ఉంటారు సార్? ఏముండదు అమ్మ. పాజిటివ్ పసిబిడ్డ పుట్టినప్పుడు ఎంత రిస్క్ ఉంటుందో అవును. తల్లి ఎంత ప్రేమతో చేస్తుంది. పసిబిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డకి ఎంత ఆలనా పాలనా చేస్తుంది.
మేము మా దగ్గర చేరిన మంచంలో ఉన్న వృద్ధులు, ఈ మతి స్థిమితం లేని వృద్ధులు కూడా అందరూ మా బిడ్డల్లాగా మేము స్వీకరించి వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాం. అంటే ఒక టైంలో ఇప్పుడు మెంటల్ గా అదే మతి స్థిమితం లేని వాళ్ళు కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఏ విధంగా చూసుకుంటూ ఉంటారు వాళ్ళు కొంచెం మెడిసిన్ వాడతాం అమ్మా. మెడిసిన్ వాడతారు. మెడిసిన్ వాడతాం. ఓకే. అంటే ఎవరికైనా ఎమర్జెన్సీ టైంలో ఇక్కడ డాక్టర్స్ అలా వస్తూ ఉంటారా? ఉన్నారమ్మా. ఓకే. డాక్టర్ ఫెసిలిటీ ఉంది, ఆర్ఎంపీ డాక్టర్ ఫెసిలిటీ ఉంది. ఓకే. ఉంది. ఇక్కడ ఏదైనా చనిపోయినా కూడా ఆ దహన కాండల కార్యక్రమం కూడా అప్పటికి మేము ఆశ్రమం స్థాపించిన కాడి నుంచి ఒక 200-300 మంది దాకా దహన కాండల కార్యక్రమం కూడా మేమే ఆశ్రమం తరపునే చేసాం. సో ఒక్కోసారి యాక్సిడెంట్లు జరిగి కొన్ని స్థితులు బాగుండవు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లో కొంతమంది ఎలో చేయరు. అంటే చిన్న పిల్లలైనా పెద్దలైనా మంచంలో ఉంటారు. సో అలాంటి వాళ్ళని కూడా మీరు ఏమైనా చేర్పించుకుంటారా? చేపించుకుంటామమ్మా. ఓకే. ఎలాగంటే ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా ఇబ్బందికరంగా ఉంటారు. ఆపరేషన్ అయిపోయినాక మాకు ఫోన్ చేస్తారు, ఇట్లా మేము పలానా హాస్పిటల్లో జాయిన్ అయ్యాము, ఇలా ఒక 4-5 నెలలు బెడ్ మీద ఉండాలా, మాకు ఇంట్లో వసతి లేదు, మేము మధ్యతరగతి కుటుంబీకులం అని చెప్పంటారు. రెండమ్మ అని చెప్పని వాళ్ళ ఆధార్ కార్డులు ఎవిడెన్స్ తీసుకొని, అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన దగ్గర. అలాంటి సర్వీస్ తీసుకున్న వాళ్ళు కూడా అలా ఉండి ఒకవేళ మరణించినా కూడా వాళ్ళు మన సపోర్ట్గా ఉంటే ఆ సపోర్ట్ కూడా చేస్తాం. ఓకే. సో మరి విదేశాల్లో ఉన్న పేరెంట్స్ మాక్సిమం వృద్ధాశ్రమంలో చేర్పించడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అందులో మంచం ఉన్న వాళ్ళని కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాంటి కాల్స్ ఏమైనా మీకు వస్తూ ఉంటాయా? వస్తాయమ్మా. నెలకు ఒక 5 కాల్స్ అన్న మినిమం తగ్గకుండా వస్తాయమ్మా. ఏం చేస్తారంటే అడుగుతారు, ఇట్లా మేము ఫారెన్ లో ఉన్నాము, మా అమ్మగారు కొంచెం సిక్ అయి ఉన్నారు, మాకు ఇంటికాడ వసతి లేదు, ఏదైనా మీరు ఆశ్రమంలో చేర్చుకుంటారా, కడదాకా మీరే కడతీర్చాలా అని అంటారు. సరే అని చెప్పంటాము. వాళ్ళు వాట్సాప్లో వాళ్ళ ఆధార్ కార్డులు అవన్నీ ఎవిడెన్స్ ఇస్తారు. మనం చేర్చుకొని ఆ మంచంలో ఉన్న వాళ్ళని చనిపోయేదాకా సర్వీస్ చేస్తాం. ఏదైనా బాగలేకపోయినా డాక్టర్ని పిలిపించి సర్వీస్ ఇస్తాం. చనిపోయినాక వాళ్ళు ఒక అఫిడవిట్ రాసిస్తారు. ఆ అఫిడవిట్ బేస్ చేసుకొని మనమే దహన కాండల కార్యక్రమం చేసి అది వీడియో తీసి వాళ్ళకి వాట్సాప్ పెడతాం. అంటే ఈ టైంలో ఇంకెప్పుడు వాళ్ళు వచ్చి చూడని కూడా చూడరు. చేర్చినాక ఇంకా వాళ్ళు అమెరికా నుంచి ఏమో వస్తారమ్మా, వాళ్ళు రారు. అమెరికా నుంచి వచ్చే ఆలోచన ఉన్నోళ్ళు, ఆ డబ్బులు పెట్టలేని వాళ్ళు ఈ ఆశ్రమంలో చేర్చి మన సర్వీస్ ఉపయోగించుకుంటారు. మరి చుట్టుపక్కల వాళ్ళైనా వస్తూ ఉంటారా సార్? వస్తుంటారు. వాళ్ళ బంధువులు ఎవరైనా ఉంటే చూడటానికి వస్తుంటారు. తీసుకెళ్లరు కానీ చూడటానికి వస్తారు. ఇవాళ మంచంలో పడ్డాక అది పరిస్థితి చెప్పగలిగింది కాదులేమ్మా. అది మరి చాలా దారుణంగా అనిపిస్తుంది సార్. నిజంగా చాలా గ్రేట్ సార్ మీరు. నేను గ్రేట్ అంటే కదమ్మా, ఈ సృష్టి అంతా సృష్టించిన భగవంతుడు చాలా గొప్పోడు. వీటన్నిటికి మూలం ప్రేరణ నాకు స్ఫూర్తి ఆ రమణ మహర్షి. ఆ మహానుభావుడు వెనకుండి నన్ను నడిపించాడు. అంతేగా నా గొప్పతనమేం కాదు, నా కోరికకి ఆ పరమాత్ముడి సహకారానికి బాగా కుదిరింది. ఈరోజు మనం మన ఆశ్రమంలో 100 మంది 1000 మంది సేవ తీర్చుకున్నారు. ఇంచుమించుగా 300-400 మంది దాకా మనం చనిపోయిన వాళ్ళకి దహన కాండలు కూడా మనమే చేస్తాం సంస్థ తరపు నుంచి. ఏమన్నా ఈ ఆశ్రమానికి డొనేషన్స్ అలా ఇస్తూ ఉంటారా? అవి మనం ఎవరిని అడగము. కాల్స్ వస్తాయా? రారమ్మా. మనకి ఎవరన్నా అడుగుతుంటారు, మీరు ఏమన్నా చందా తీసుకుంటారా అయ్యనంటే, మాకు ఆ చందాలు వద్దు, ఏం వద్దయ్యా. ఎందుకు సార్ అలా? ఇది అదొక వ్యాపారం అయిపోతుంది, సంపాదన పెరిగిపోయింది, మనస్తత్వం మారిపోద్ది. ఈ రోజు 15 సంవత్సరాల నుంచి ఒంటరిగా పోరాడుతున్నా. ఈ చందాలు ఈ డబ్బులు పెరిగినాయి అంటే ఈ సేవ అనేది పక్కకి వెళ్ళిపోయింది. అంటే అవి వచ్చినా ఇంకొంచెం బాగా చేసుకుంటారు, ఇంకొంచెం డెవలప్ చేస్తూ ఉంటారు అన్న ఆలోచన ఉంటుంది కదా సార్ మామూలుగా అయితే. సో అందరు తీసుకుంటూ ఉంటారు, బట్ మీరెందుకు సార్? అందరికన్నా పని కష్టం మీది సార్. సో అన్ని వృద్ధాశ్రమంలో ఉంటాయి, కొంచెం బెటర్ గా ఉంటాయి. మరి ఎక్కువ కష్టమైన పని ఏంటంటే ఇలా మంచంలో ఉన్న వాళ్ళని చేర్చుకోవడం. బట్ ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇలా ఇస్తానంటే ఇప్పుడు కూడా తీసుకోరా సార్? లేదమ్మా, బియ్యం ఇప్పించమని చెప్తానమ్మా. వచ్చేవాడు మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఒక కట్ట 2 కట్టలు బియ్యం తెచ్చేవండి, మీ పేరుతో అన్నదానం చేస్తానమ్మా అని చెప్తాను. సరుకులు అయితే తీసుకురమ్మా. అది నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ తెచ్చిస్తే తీసుకుంటాను. అమౌంట్ మాత్రం తీసుకో. పైపెచ్చు మనకి అంతగా ఎవరు రారు ఇవ్వడానికి. ఒకవేళ ఇదంతా డెవలప్ చేస్తాం ఇంకా అని ముందుకు వస్తే మీరు చేపిస్తారా? అసలు వద్దమ్మా. ఎందువల్లంటే మనకి కాన్సెప్టే మారిపోతుంది. మనకు కావాల్సిన సర్వీస్ ముఖ్యమా, ఏది కావాలా? చావు బ్రతుకుల్లో ఉన్నవాడికి మంచి ఆహారము, బాగా పసిబిడ్డలాగా పొద్దున్నే 6 గంటలకల్లా తలస్నానం చేపించటం, డైలీ తలస్నానం, ఒళ్ళంతా సబ్బేసి అందరికి. వీళ్ళందరికీ ఎంతమంది ఉంటారు ఇక్కడ? 10 మంది పని వాళ్ళు ఉన్నారమ్మా. 2 వంటోళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఉండటానికి క్వార్టర్స్ వసతి, వాళ్ళకి అన్ని వసతులు మనం ఇస్తాం కాబట్టి మన దగ్గర మానుకోరు. వాళ్ళు లేకపోయింటే అసలు ఈ ఆశ్రమం అది వాస్తవమమ్మా. మెయిన్ వాళ్ళ మీదే కదమ్మా ఆధారం. మెయిన్ మా మేనేజర్ సుంతమ్మని ఉంది,
వంట సత్యవతమ్మ గారు ఉన్నారు. వాళ్ళిద్దరే ఇక్కడ ఆశ్రమాన్ని మొత్తాన్ని వాళ్ళు నాకు ఇది కుడి భుజం లాగుండి నడిపిస్తుంటారు వాళ్ళు. సో మామూలుగా ఇంట్లో మన పేరెంట్సే ఏదన్నా కొంచెం అటు ఇటుగా వామిటింగ్ చేసుకున్నా కూడా చూసుకోవాలంటే కొంచెం దూరం పెడుతూ ఉంటాము. సో అలాంటిది ఇక్కడ ఇంతమందిని చిన్న పిల్లలాగా ఎలా చూసుకోగలుగుతున్నారు సార్ అదే వాళ్ళు? గాడ్ గిఫ్ట్ అమ్మ, దేవుడు మాకు ఇచ్చిన అదృష్టం. నిజమే మా పని సార్. వాళ్ళు కూడా బంగారం అంటే వాళ్ళు అందరు చక్కగా చేస్తారు. అసలు ఆ ఆలోచన అనేది ఉండదు. మా వాళ్ళు ఏదైనా ఒక్కోసారి నేను ఏంటమ్మా అనుకుంటా అంటే, మన ఇంట్లో మన తల్లిదండ్రులకు బాగలేకపోతే మనం చూడము సార్, మనం సేవ చేయడానికి వచ్చాము, భగవంతుడు ఎందుకో మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు, మీరు ఉండటానికి ఇళ్ళ వసతి ఇచ్చారు, భోజన వసతి ఇచ్చారు, మంచి జీతం ఇస్తున్నారు, ఇంతకన్నా అవకాశం ఏముంది సార్, మాకు పుణ్యమే కదా అని సో ఇలా చెప్పి మాట్లాడితే ఎవరైనా ఉండిపోతారు సార్. మా పని వాళ్ళు కూడా బాగా ఇంట్రెస్ట్ గా చేస్తారు. మరి ఈ 1000 చెట్లు మధ్యలో ఉన్నారు, మరి వీటిని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? కరెక్టేనమ్మా, ఇది రమణ మహర్షి వృద్ధాశ్రమం. అవును ఆ రమణ మహర్షి అనేదే చెట్ల మధ్యలో కొండల మీద ఉండేవాడు. అవును. అందువల్ల స్వామివారి సంకల్పం ఈ చెట్లు ఈ వాతావరణం ఇట్లా కావాలన్నారు కాబట్టి సముద్ర తీరాన 1000 చెట్లు మధ్యలో ఈ ఆశ్రమం నిర్మించాము. సో అటు చూస్తే దారి, ఇటు చూస్తే దారి, ఎటు చూసిన చెట్లు, దారి వాక్ చేయడానికి చాలా బాగుంటుంది, వాకింగ్ ప్లేస్ లాగా. మంచి మామిడికాయలు ఉన్నాయమ్మా, మామిడికాయలు కూడా కోసిస్తాను మీకు. కంపల్సరీ సార్. ఇంకో విషయం ఏంటి సార్, ఇక్కడ ఒక రూమ్స్ ఉన్నాయి, అక్కడ రూమ్స్ ఉన్నాయి, ఇవి ఎలా ఉంటాయి ఇవి? అమ్మ, ఈ మతి స్థిమితం లేని వాళ్ళకి, మంచంలో ఉన్న వృద్ధులకేమో ఈ బిల్డింగ్ లో ఉంచుతాం. ఈ బిల్డింగ్ ఈ మంచంలో ఉన్నా కూడా కొందరు డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటారు, అవునవును, వాళ్ళు ఏంటంటే ఆ బిల్డింగ్ లో ఉంచుతాం. ఓకే. కొంచెం మెంటల్ గా అంటే ఎక్కువ డిస్టర్బ్ చేసే వాళ్ళు ఇటు సెపరేట్ గా ఉంటుంది. కొందరు ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారమ్మా, ఓకే. వాళ్ళని కూడా చేర్చుకుంటాం మనము. తర్వాత కొంచెం బాత్రూమ్ పోయొచ్చి ఎక్కువ దూరం నడవలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మనం సో చేర్చుకుంటాం. కొంతమంది తినలేరు కదా సార్, వాళ్ళకి నోట్లు పసిబిడ్డలాగేనమ్మా, తినిపిస్తారు, అంతేనమ్మా. ఓకే. సో వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉదయం 8 కల్లా టిఫిన్ అమ్మా, ఓకే, 8:30 కాఫీ, 12కి భోజనం, 3 గంటలకల్లా కాఫీ. అంటే భోజనం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడతారు, లేకపోతే అందరికి ఒకేసారి కలిసి ఒకే మోడల్ వండుతారు? 10 మంది ఉంటారు కదమ్మా, మనం పళ్ళెంలో పెట్టి తీసుకెళ్ళిస్తే తినేవాళ్ళు ఉంటారు, తినే వాళ్ళకి ఏంటంటే ఈ సర్వీస్ అయిపోయినా వాళ్ళు 10 మంది కూర్చొని వాళ్ళకి నోట్లో పెడతారు, నోట్లో పెట్టేస్తారు, చేస్తారు. మళ్ళీ సాయంకాలం 3 గంటలకల్లా మళ్ళీ కాఫీ, రాత్రి 6 గంటలకల్లా లంచ్. సో నిజంగా చాలా గ్రేట్ సార్, మిమ్మల్ని ఏ చూస్తుంటే ఇన్స్పిరేషన్ భగవంతుడి కృప. అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొంతమంది అమౌంట్ వస్తే బాగుండి ఇంకా డెవలప్ చేస్తామని ఆలోచన ఆ ఉంటుంది. మనీ మైండ్ ఆలోచన అయితే మా సంస్థకి మాకు అసలు ఇంట్రెస్ట్ లేదమ్మా. అదే సార్, అసలు ఏ ఆలోచన లేకుండా మాకు ఏమీ అవసరం లేదు, నా డబ్బులతోనే పెట్టుకుంటే చాలు అని చెప్పి మీరు ఇలా పెట్టడం అనేది నిజంగా చాలా గ్రేట్ సార్. నిజంగా ఈ రోజు తరానికి ఇన్స్పిరేషన్ మీరు. నిజంగా ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్మించి ఇలాంటి వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సుమన్ టీవీ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అయ్యో థ్యాంక్ యూ. సో ఇప్పుడు కనుక మనము ఇక్కడ యాజమాన్య మాటలు మనం క్లియర్ గా అన్ని తెలుసుకున్నాము, బట్ లోపలికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం మహర్షి గారి యొక్క జీవిత చరిత్ర అయితే ఇక్కడ ఉందన్నమాట. ఆయన ఇన్స్పిరేషన్ కాబట్టి ఈ రోజు ఎంతో మందికి సేవ చేస్తున్నారు, సేవ చేయాల ఆలోచన వచ్చింది, అది కూడా మంచుల్లో ఉన్న వాళ్ళని, మతి స్థిమితం లేని వాళ్ళని, ఇలాంటి వాళ్ళకి సేవ చేయాలన్న ఆలోచన ఈ మహర్షి గారి ఇన్స్పిరేషన్ వల్లే వచ్చిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రతిదీ చూడగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మనకు గమనించినట్లయితే బ్యాక్ సైడ్ మతి స్థిమితం లేని వాళ్ళు అరుస్తూ ఉంటారు, బట్ అలాంటి వాళ్ళని కూడా వీళ్ళు కంట్రోల్ చేసుకుంటూ తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ కొన్ని రూమ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్క రూమ్ లో ఉండడం జరుగుతుంది. కొంతమంది ఏమో మతి స్థిమితం లేని వాళ్ళని ఒక రూమ్ లో, సో వికలాంగుల్ని ఒక రూమ్ లో, కొంచెం మంచిగా ఉండే వాళ్ళని ఇలా ఓపెన్ ప్లేస్ లో అయితే వాళ్ళని ఇలా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే సో ఈ విధంగా అంటే మగవాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కలిసి ఇద్దరిని కూడా చేర్పించుకుంటారు. సో మనకి క్లియర్ గా చెప్పారు. సో కొంచెం బాగా ఇదిగా ఉన్న వాళ్ళని అయితే లోపల రూమ్స్ ఇస్తారనమాట, లేక అంటే వాళ్ళు అన్ని మంచంలోనే జరుగుతాయి కదా. సో అలాంటి వాళ్ళకైతే లోపల రూమ్స్ అయితే ఉన్నాయి చూడండి, ఆ రూమ్స్ లో అయితే వాళ్ళకి కల్పించడం అయితే జరిగింది. సో కొంచెం బాగా మాట్లాడే వాళ్ళు, కొంచెం తిరిగే వాళ్ళు, కొంచెం ఇదిగా ఉన్న వాళ్ళు, మంచంలో ఉన్నా కూడా సో అన్ని మాట్లాడే వాళ్ళకైతే సో ఈ విధంగా ఓపెన్ ప్లేస్ లో అయితే ఇలా పెట్టడం జరిగింది. సో ఎక్కువసేపు కూడా మనం ఇక్కడ ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం డిస్టర్బ్ అవుతారు. సో ఈ విధంగా అయితే ఈ ఆశ్రమం ఉంటుంది. మీరు కూడా ఎవరైనా ఇలా మతి స్థిమితం లేని వాళ్ళని, వృద్ధులని, సో మంచంలో ఉన్న వాళ్ళని ఎవరైనా ఉంటే ఈ ఆశ్రమంకి అయితే చేర్పించండి. ఇక్కడ చాలా బాగుంది, అన్ని సౌకర్యాలు ఉంది. ఒక టెంపుల్ ఎలా అయితే ప్రశాంతంగా ఉంటుందో ఆ విధంగా అయితే మన
ఈ యొక్క ఆశ్రమం అయితే అంత ప్రశాంతంగా ఉంటుంది. సో కంపల్సరీ కింద నెంబర్ ఉంటుంది, అన్ని అడ్రస్ ఉంటాయి. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఎవరైనా ఉంటే చేర్పించండి. చూసారు కదండి, శ్రీ భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం ఏ విధంగా నిర్మించారు, ఎన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు, ఇంత ప్రశాంతమైన వాతావరణం ప్లేస్ లో నిర్మించడానికి కారణం ఏంటో మనం తెలుసుకున్నాం. ఇక్కడ వృద్ధులని, మంచంలో ఉన్న వాళ్ళని, అదే విధంగా మతి స్థిమితం లేని వాళ్ళని ఇక్కడ చేర్చుకుంటామని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కింద నెంబర్కి కాల్ చేసినట్లయితే ఇక్కడ చేర్పించుకుంటారు. నిజంగా ఇక్కడ ఉంటే ఒక టెంపుల్లో ఏ విధంగా ప్రశాంతంగా ఉంటుందో ఉంటే ఆ విధంగా అనిపిస్తుంది. సో మీరు ఒక్కళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి వాళ్ళు ఇక్కడ జాయిన్ చేయాలని చెప్పేసి మేము కోరుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ ప్రకాశం.